హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీడీబీ వ్యూస్. ఈరోజు అంకరం కార్యక్రమంలో గురుజీ గారు తెలియజేసిన యోగక్షేమం మంత్రబలం పూజా విధానం ఏమిటో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు విశ్వ వసునామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. ఈరోజు అమావాస్య, గురువారం. ఈరోజు పద్మకయుగం కూడా ఉంటుంది. ఈరోజు నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం. ఈరోజు అమావాస్య గురువారం కలిసి వచ్చింది. సో ఈరోజు తాంత్రిక శక్తికి అంటే ఆకర్షణ బలానికి అధిక శక్తి అనేది ఉంటుంది. ఇక అలాగే శనివారం కానీ అమావాస్య కలిసి వస్తే, అలాగే బుధవారం కానీ అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఉచ్చాటన క్రియలు జరుగుతాయి. అలాగే మంగళవారం అమావాస్య కలిసి వస్తే మరణాధిక క్రియలకి ఆకర్షణ ఉంటుంది. అలాగే శుక్రవారం అమావాస్య కలిసి వస్తే లక్ష్మీ క్రియలకు ఇలా ఆకర్షణ ఉంటుందని, అంటే ఇలా ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క రోజు వస్తూ ఉంటుంది కదా, దానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది అని గురుజీ గారు తెలియజేశారు. ఇక ఈరోజు గురువారం అమావాస్య కలిసి వచ్చింది. సో తాంత్రిక శక్తికి ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ అష్టకం కానీ లేదా దేవి నామస్మరణ కానీ చేయడం చాలా విశేషం. అలాగే చాలా చాలా శుభాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు జపించవలసిన మంత్రం వచ్చేసి ఓం శ్రీ గురుదత్తాయ నమః, ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఈ మంత్రాన్ని ఇలా జపించడం వలన గురు బలం అనేది పెరుగుతుంది. అలాగే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురు బలం పెరగడం వలన సకల దేవతల యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది. అప్పుడు మనం ఏది చేసినా కూడా మన జీవితంలో చక్కగా జరుగుతుంది. అలాగే బ్రహ్మహత్య దోషాలు ఏవైనా ఉంటే అవి దూరం అవుతాయి. అలాగే గురు బలం పెరుగుతుంది. చాలా చక్కటి మంత్రం అండి, అందరూ చక్కగా జపించండి. ఇక ఈరోజు జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని చేసిన వారు వ్రత కథ చక్కగా వినాలి లేదా చదవాలి. చాలా మంచిది. భర్త ఆయుష్ పెరుగుతుంది. పెళ్లి కాని వారికి చక్కని భర్త అనేది వస్తాడు. సో ఈరోజు జ్యోతిర్భీమేశ్వర కథ అనేది మనం తెలుసుకుందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు చాలా మంచివాడు, గొప్పవాడు, అలాగే శ్రేష్టమైన వ్యక్తి అట. సో తనకి ఒక కొడుకు ఉండేవాడు. తను చేసుకున్న పూర్వ కర్మల వలన తనకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా వచ్చాయి. అయితే ఆ కొడుకుకి చాలా వైద్యం అనేది చేపించారు. ఎన్ని వైద్యాలు చేపించినా కూడా తనకి నయం అనేది కాలేదు. ఎలాంటి చికిత్స చేసినా, విదేశాల నుంచి వైద్యం అందించినా కూడా తన పరిస్థితి దిగజారిపోయి ఒకరోజు అతను మరణిస్తాడట. అయితే అలా దహన సంస్కారాలు చేసే టైంలో ఒక పెద్ద మనిషి అన్నాడట కదా, ఇంత గొప్పవాడు రాజు కదా, పెళ్లి కాకుండా దహన సంస్కారాలు చేయడం మంచిది కాదు అన్నాడట. అప్పుడు అవును, నా కొడుకుకి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాడట. వెంటనే ఆ రాజు రాజ్యంలో దండోరా చేపిస్తాడట. నా కొడుకు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో నా కొడుకుని, వారికి సగం రాజ్యం రాసిస్తాను అని. ఇలా అనేసరికి చాలామంది రాజ్యం వస్తుంది కదా అనేసి, రాజ్యం వస్తే చాలా అనుభవించవచ్చు అనేసి ఆశతోటి చాలామంది ఆలోచిస్తూ ఉంటారట. కానీ ఇంకొంతమంది మన జీవితాన్ని మనం ఖరాబ్ చేసుకోలేం కదా అని కొంతమంది ఆగిపోతూ ఉంటారట. అయితే ఇక్కడ ఆ రాజ్యంలో ఒకటి నియమం ఉందంట. అంటే ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళు, రాజ్యం తీసుకున్న వాళ్ళు మళ్ళీ జీవితంలో పెళ్లి చేసుకోకూడదు, అలానే ఉండాలి అనే ఒక నియమం అనేది ఉందట. అయితే ఇలా ఉండడం వలన ఎవరు ముందుకు రాలేదట. అయితే అదే ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. అతనికి 5 సంతానం, 5 ఆడపిల్లలే ఉన్నారట. అయితే ఆ బ్రాహ్మణుడు చాలా కష్టపడి భిక్షాటన చేసి పోషిస్తూ ఉండేవాడట. అతను అనుకున్నాడట, రాజ్యం వస్తుంది కదా, ఒకరి జీవితం పాడైన, అంటే 5లో ఒకరి జీవితం పాడైన మిగతా 4 జీవితం బాగుపడుతుంది కదా అని ఆలోచిస్తాడట. ఆ విషయాన్ని తన పెద్ద కూతురుకు తెలియజేస్తాడట. ఆ అమ్మాయి చాలా గుణవంతురాలు, మంచి అమ్మాయి, తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పదట. సో ఇలా తండ్రి చెప్పగానే ఆమె ఒప్పుకొని అలా చనిపోయిన వ్యక్తితో ఆ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగిందట. అయితే ఇలా అయిన తర్వాత అందులో వాళ్ళ రాజ్యంలో ఇంకొక సాంప్రదాయం ఉందట. చనిపోయిన వ్యక్తితో అలా అక్కడే భార్యలను వదిలేస్తారట. అయితే ఆ రోజు ఆ అమ్మాయిని కూడా అక్కడే వదిలివేసి, అంటే దహన సంస్కారాలు అక్కడే ఆ చోటనే వదిలివేసి వచ్చారట. ఆ అమ్మాయి చాలా ఏడుస్తూ అక్కడున్న మట్టితోటే భక్తితో శివలింగాన్ని తయారు చేసి ఏడుస్తూ భక్తితో పూజిస్తూ ఉందట. సో ఆ భక్తికి, తన దుఃఖానికి శివుడు ప్రత్యక్షమై చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడట. ఇలా జరిగిందట. అప్పుడు ఆ రోజు ఆ దంపతులు ఇద్దరు రాజ్యానికి వెళ్ళారట. సో ఆ రోజు అమావాస్య రోజు ఇలా జరిగింది కాబట్టి ఇలా జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఈ అమావాస్య రోజు ఇలా ఆచరించడం వలన భర్తకి ఆయుష్ పెరుగుతుంది అనేసి, పెళ్లి కాని వారికి మంచి భర్త లభిస్తారు అనేసి శివుడు వరం ఇచ్చాడట.
సో అందుకే ఈ వ్రతానికి అంత విశిష్టత అనేది ఉంది. ఈరోజు భర్త పాద పూజ చేసి జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని చేసుకుంటే వ్రతం యొక్క పుణ్యఫలం అనేది దక్కుతుంది. అలాగే వ్రత కథ కూడా చదవాలి లేదా వినాలి. చాలా చక్కటి వ్రతం అండి, ఆచరించండి. ఈరోజు తారాబలం ఏమిటో మనం తెలుసుకుందాం. ఈరోజు నిత్య నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి నైదవతార అండి, జాగ్రత్తగా ఉండండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధకతార, చక్కగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్తార అండి, జాగ్రత్తగా ఉండండి. రోహిణి శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార అండి, చక్కగా ఉపయోగించుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార అండి, చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఉండడం చాలా మంచిది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపత్తార అండి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చక్కగా ఉపయోగించుకోండి. అలాగే పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి జన్మతార అండి, జాగ్రత్తగా ఉండండి. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార అండి, చాలా శ్రేష్టమైనది, చాలా మంచిగా ఉంది. ఈరోజు శుభకరమైన రోజు. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార అండి, చాలా విశేషమైన రోజు, చక్కగా ఉపయోగించుకోండి. ఇక ఈరోజు గురుజీ గారు ఒకటి తెలియజేశారు. మన సాంప్రదాయంలో ఒక విషయం ఏమిటి అంటే, మనం దేవుడి గదిలో దీపం వెలిగించేటప్పుడు అనుకోకుండా చెయ్యి కాలి ఉంటుంది కదా, అలా కాలడం అనేది మహా అపరాధం అని దీపాన్ని జాగ్రత్తగా వెలిగించాలట అనేసి గురువుగారు తెలియచేశారు. అయితే ఇలా పూర్వంలో ఒక దీపాన్ని వెలిగించాలంటే ముందు ఒక వత్తిని వెలిగించి దానితోటి దీపం వెలిగించేవారట. ఇది శాస్త్రరీత్యా ఉండేదట. ఇప్పుడు కడ్డీలతో వెలిగిస్తూ చెయ్యి కాలితే అలా చెయ్యి కాలిపించుకుంటూ ఉన్నారు. అయితే ఒకవేళ ఇలా చెయ్యి కాలితే అక్కడే వదిలేసి చేతులను చక్కగా కడుక్కొని పసుపు గంధాన్ని చేతులకు రాసుకొని తర్వాత నుదిటన పసుపు కుంకుమ పెట్టుకొని ఆ ప్రమిదను పెట్టి తర్వాత దీపం వెలిగించాలట. ఇలా చెయ్యి కాలితే త్వరలోనే మీకు మీ కుటుంబ సభ్యులకు ఏదైనా నష్టం జరగవచ్చు, లేదా ఏదైనా అపవాదాలు నిందలు అనేది ఆ ఇంట్లో జరుగుతాయి అనేసి గురుజీ గారు తెలియచేశారు. అయితే అలాగే ఈరోజు వాస్తు పరిష్కారం వచ్చేసి, వాస్తు అనేది చిన్నపిల్లలకు పెద్దలకు ఇలా వయసును బట్టి మారుతూ ఉంటుందటండి. ఏ వయసు వారికి ఆ రకమైన వాస్తు దోషాలు అనేవి ఉంటాయి. చిన్నపిల్లలకైతే విద్యాపరంగా వాస్తు దోషాలు ఉంటాయి, పెద్దవాళ్ళకైతే ఆరోగ్యపరంగా వాస్తు దోషాలు ఉంటాయి. ఇలా వయసులో నిమిత్తం అంటే వయస్సు మారుతున్న కొద్దీ ఆ ఇంట్లో వాస్తు దోషం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక ఇంట్లో ఎక్కువగా పీడకలలు అనేవి వస్తూ ఉన్నాయి అంటే రాత్రి నిద్ర రావడం లేదు, లేదా పగలు నిద్ర పోకున్నా కూడా రాత్రి నిద్ర పట్టట్లేదు అంటే అందులో ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందని ఖచ్చితంగా గురువుగారు చెప్పారు. ఇలా వాస్తు దోషం తొలగిపోవాలి అంటే వాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల ఆ ఎనర్జీ వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అనేసి గురుజీ గారు తెలియజేశారు. ఇక రేపు ఉదయం పూజ వచ్చేసి రేపు శుక్రవారం అండి. శుక్రవారం ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసి దేవుడి గదిలో చక్కగా ఒక కలశాన్ని నిర్మించాలండి. కలశాన్ని పెట్టుకొని అందులో పాలు పోయాలి కలశంలో. తర్వాత అందులో ఒక చిన్న శంకుని పెట్టాలి. తర్వాత దానిపైన కొబ్బరికాయ పెట్టి లక్ష్మీదేవిగా చక్కగా పూజించి చక్కగా అర్చించి ధూపదీప నైవేద్యాలతో చక్కగా పూజించాలి. ఇలా చేసిన తర్వాత మరుసటి రోజు ఆ కొబ్బరికాయ కొట్టి ఆ కలశంలోని పాలను చెట్టుకు పోసి తర్వాత శంకుని కడిగి ఎర్రటి వస్త్రంలో పెట్టి దాచుకోవాలట. ఇలా చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం అనేది ఇంట్లో ప్రాప్తిస్తుంది. అయితే ఇక ఈ పూజ చేసే అంటే ఈ పూజ అనేది ప్రతి శ్రావణ మాసం అంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి శుక్రవారం అంతా కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆచరించవచ్చట. ఈ శంకుని మార్చడం అవసరం లేదు. అంటే అదే శంకుని మనం దాచిపెట్టుకున్న శంకుని మళ్ళీ తిరిగి ఉపయోగిస్తూ మనం ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకోవచ్చట. సో జాగ్రత్తగా శంకుని దాచిపెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. లక్ష్మీ అనుగ్రహం అనేది ఆ ఇంట్లో చక్కగా ఉంటుందనేసి గురుజీ గారు తెలియజేశారు. చాలా చక్కటి పూజా విధానం అండి, అందరూ ఆచరించండి. అలాగే ఈరోజు యోగక్షేమం వచ్చేసి ఈరోజు పార్వతీ పరమేశ్వరుల ముందు 2 నెయ్యి దీపాలను చక్కగా వెలిగించి చక్కగా పూజించి నైవేద్యం పెట్టి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ యోగం అనేది ప్రాప్తిస్తుంది. చాలా చక్కటి యోగక్షేమం అండి, అందరూ ఆచరించండి.